హలో ఆల్. ఈ వీడియోలో ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసపియర్స్ టునైట్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఇది ఒక కొరియన్ లవ్ స్టోరీ, అది కూడా టీన్ డ్రామా అనమాట. మూవీ రన్ టైం అయితే 1 hour 47 minutes అయితే ఉంది. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ కి ఒక డిసీజ్ అయితే ఉంటుంది. అదే మెమరీకి సంబంధించి ఆమ్నిషియా అనమాట. తనకు ఒక యాక్సిడెంట్ అవడం వల్ల ఓన్లీ ఆ యాక్సిడెంట్ రోజు మాత్రమే గుర్తుంటుంది. దాని తర్వాత ఏం జరిగినా సరే కానీ ఆమె పడుకుని లేచే టైంకి మర్చిపోద్ది మొత్తం అంతా కూడా. అలాంటి అమ్మాయి స్కూల్లో ఉన్న ఒక అబ్బాయిని అయితే ఇష్టపడుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ ఉన్న కాంటాక్ట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కి మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నాట్ మై టైప్ భయ్యా, నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈ టీన్ లవ్ స్టోరీస్, టీన్ డ్రామాస్ ఇవన్నీ కూడా మెయిన్ గా కొరియన్ సైడ్ నుంచి వచ్చేవి. చాలా రొటీన్ అయిపోయి కొత్తగా అయితే ఉండట్లేదు. ఇది కూడా ఆ కోవకే చెందిందని చెప్తాను నేను. పైగా నాకు ఈ టీన్ డ్రామాస్ అంటే కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇక్కడ కూడా ఒక పాయింట్ కొత్తగా ఉంది. ఏ అమ్నిషియా అన్న పాయింట్, ఆ అమ్మాయి లవ్ చేయడం అన్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ కూడా ఎంత నీరసంగా ప్రెజెంట్ చేయాలో అంత నీరసంగా ప్రెజెంట్ చేశారన్నమాట. ఏముండదు మూవీలో అసలు చెప్పడానికి. మెయిన్ లీడ్స్ ఇద్దరి మధ్య లవ్ ఎలా క్రియేట్ అయిందో చూపిస్తారు. తర్వాత హై స్కూల్లో ఉండే గొడవలు, స్టూడెంట్స్ మధ్య ఉండే ఆర్గ్యుమెంట్స్, ర్యాగింగ్లు ఇవే ఉంటాయి. దాని తర్వాత క్లైమాక్స్ లో ఒక ఎమోషనల్ ఎండింగ్. ఇంతే. ఈ టైప్ ఆఫ్ ట్రూప్స్, ఈ టైప్ ఆఫ్ సీన్స్ ఇవన్నీ కూడా చాలా మూవీస్ లో చూసినే ఉన్నాయి. స్టార్ట్ అయిన మూవీ ప్రెడిక్టబుల్ గానే అనిపించింది. ఎక్కడ కూడా కొత్తగా అనిపించలేదు, నీట్ గా ప్రెజెంట్ చేయలేదు. ఏదో అక్కడక్కడ కొన్ని ట్వీక్ పాయింట్స్ అయితే కొంచెం డిఫరెంట్ గా రాసుకున్నప్పటికీ కూడా మూవీ మొత్తానికి అయితే హెల్ప్ చేయలేదని చెప్పాలి. ఎందుకంటే చాలా నీరసంగా తీసుకెళ్లారు భయ్య మూవీ అయితే. నాకు అది మాత్రం మరీ చెప్తాను నేను. బట్ క్లైమాక్స్ వచ్చేసరికి ఏం జరిగింది అన్న దాని కోసం మనం వెయిట్ చేయాలి. బట్ స్టిల్ ఆ క్లైమాక్స్ చూసాక ఎందుకు చూసాం లేరా అన్న ఫీల్ వచ్చింది తప్ప నాకు అరే ఓకే మంచిగా ముగించారా, మంచి హ్యాపీ ఎండింగ్ ఇచ్చారా అన్న ఫీల్ అయితే రాలేదు నాకు. అక్కడ లేదు కాబట్టి అది వేరే విషయం. నేనేం స్పాయిలర్లు ఇవ్వట్లేదు, మీరు చూసి తెలుసుకొని చూద్దాం అనుకుంటే కనుక నాకైతే మూవీ వర్కౌట్ అవ్వలేదు. అంటే ఎస్పెషల్లీ టీన్ డ్రామా వల్ల నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదన్నమాట. మీకు కనుక ఈ కొరియన్ లవ్ స్టోరీస్, ఈ టీన్ డ్రామాస్ ఇష్టం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. తెలుగులో అవైలబుల్ గా ఉంది, డబ్బింగ్ అయితే బాగుంది. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఒక కిసింగ్ సీన్ ఉంటుంది అంతే. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అండ్ దెన్ లవ్ యూ ఆల్, బై.